హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతులే యోగి బాబు, గౌరీ కిషన్ అండ్ ఎంఎస్ భాస్కర్ యాక్ట్ చేసిన, శంభుదేవన్ డైరెక్ట్ చేసిన లైక్ బోట్ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పలేక వీళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ అయితే బాగుంది, బట్ ఎగ్జిక్యూషన్లో ఈ మూవీ అయితే మిస్ఫైర్ అయింది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక లైక్ స్టోరీ మనం చూసుకుంటే కనుక లైక్ మొత్తం 90s 40s అయితే జరుగుతుంది. లైక్ సెకండ్ వరల్డ్ వార్ టైంలో మనం చూసుకుంటే కనుక లైక్ జపాన్ వాళ్ళు వచ్చేసి లైక్ చెన్నైలో వాళ్ళైతే బాంబ్ని వేస్తారు అని చెప్పి ఒక న్యూస్ అయితే వస్తుంది. సో ఆ న్యూస్ యోగి బాబు కూడా తెలుస్తుంది. సో యోగి బాబు బేసిక్గా తను ఏంటంటే ఒక ఫిషర్మ్యాన్. సో తను అండ్ వాళ్ళ ఇంట్లో ఉండే బామ్మ, సో వాళ్ళిద్దరు వాళ్ళ సొంత బోట్ ఎక్కి వాళ్ళైతే సముద్రంలోకి వెళ్తారు. లైక్ ఎందుకు అంటే లైక్ ఆ బాంబ్ బ్లాస్ట్ నుంచి తప్పించుకోవడానికి అని చెప్పి. సో అప్పుడు ఆ బోట్లో మనం చూసుకుంటే కనుక లైక్ దాదాపు 7 to 8 మెంబర్స్ అయితే ఎక్కుతారు లైక్ యోగి బాబుతో పాటు. సో అందులో డిఫరెంట్ పీపుల్ అయితే ఉంటారు. లైక్ గౌరీ కిషన్ ఉంటుంది, అండ్ ఎంఎస్ భాస్కర్ ఉంటుంది, అండ్ చిన్ని జయంతి, ఇలా డిఫరెంట్ పీపుల్ అయితే ఉంటారు. వాళ్ళందరూ డిఫరెంట్ క్యాస్ట్ అండ్ డిఫరెంట్ రిలీజియన్కి సంబంధించిన వాళ్ళు. అండ్ ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. లైక్ ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక లైక్ మూవీ అయితే కాన్సెప్ట్ లైక్ ఒక బోట్లో లైక్ 6 to 7 మెంబర్స్ అయితే ఉంటారు. వాళ్ళందరూ డిఫరెంట్ పీపుల్ అండ్ డిఫరెంట్ మైండ్ సెట్ అండ్ డిఫరెంట్ ఐడియాలజీతో ఉన్నవాళ్ళు. సో వీళ్ళందరూ ఒక బోట్ ఎక్కి ఒక సముద్రంలో ఒక 2 days ఉండి వద్దని చెప్పి అనుకుంటారు. సో ఈ కాన్సెప్ట్ అయితే కొంచెం బాగుంది. సో ఇలాంటి ఒక కాన్సెప్ట్ లైక్ ఇది ఒక సర్వైవల్ థ్రిల్లర్ మూవీ. సో ఇలాంటి ఒక మూవీస్ మనం ఇంతకుముందు లైక్ మంచి మన జాక్ చేసి లైక్ ఒక్కడు మిగిలాడనే మూవీ కూడా కొంచెం చూసాము. సో ఆ మూవీ కూడా కొంచెం అంటే ఆ స్టోరీకి ఈ స్టోరీకి సంబంధం లేదు, బట్ కొంచెం బేసిక్ కాన్సెప్ట్ కొన్ని సీన్స్ అయితే ఉంటాయి. సో ఒక బోట్లో లైక్ 7 to 8 మెంబర్స్ అయితే ఎక్కడం. సో ఇదంతా ఆ సినిమాతో కొంచెం ఈ సినిమా అయితే ఉంటుంది అనమాట. బట్ ఆ స్టోరీ వేరే అండ్ ఈ స్టోరీ వేరే. అని ఇప్పుడు ఈ సినిమా స్టోరీ విషయానికి మనం వస్తే కనుక లైక్ వాళ్ళందరూ డిఫరెంట్ ఐడియాలజీస్ అయితే ఉంటారు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది, నాకు క్యారెక్టరైజేషన్ అయితే ఉంటుంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ దగ్గర లైక్ ఒక ఆయుధం అయితే పెట్టుకుంటారు, చిన్న లైక్ ఒక నైఫ్ కానీ అని ఇలా పెట్టుకుంటారు. అండ్ ఇంకోటి మనం చూసుకుంటే కనుక లైక్ ప్రతి ఒక్కరు ఏదో ఒక విషయాన్ని లైక్ బయట వాళ్ళకి చెప్పకుండా దాచిపెట్టుకుంటారు లోపలే. సో మీకు చెప్తే స్పాయిలర్ చెప్పడం ఇలా క్యారెక్టరైజేషన్ బాగుంటుంది అండ్ కాన్సెప్ట్ అయితే బాగుంది. బట్ ప్రాబ్లమ్ మనం చూసుకుంటే కనుక లైక్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే లైక్ ఈ మూవీ జనరేట్ వచ్చేది ఒక సర్వైవల్ థ్రిల్లర్ మూవీ, బట్ ఇందులో సర్వైవల్ అయితే వర్కౌట్ అవ్వలేదు అండ్ థ్రిల్ ఫ్యాక్టర్ కూడా అయితే వర్కౌట్ అవ్వలేదు. సో వాళ్ళందరి మీద మనకి సింపతి అనేది ప్రాపర్గా రాదు. సో వాళ్ళందరూ సముద్రంలో ఉన్నారు, ఏదో మనం ఇప్పుడు ఒక టెన్షన్ బిల్డప్ చేయాలని చెప్పి సో ఒక షార్క్ని ఆ షార్క్ వచ్చేసి లైక్ ఆ బోట్ చుట్టూ అయితే తిరుగుతుంది అండ్ ఆ బోట్కి హోల్ అయితే పడుతుంది. ఇలా కొన్ని మూమెంట్స్ అయితే పెట్టారు, బట్ అదేంటైతే కొంచెం వర్కౌట్ అయితే అవ్వలేదు. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే లైక్ మూవీ అయితే డిసప్పాయింట్ చేస్తుంది కొంచెం. లైక్ స్టోరీ స్క్రీన్ ప్లే అయితే పెద్దగా అయితే ఏమి ఉండదు. కాన్సెప్ట్ వైజ్ బాగుంటుంది, బట్ ఇది ఒక 2 hours ఫిలింగా చేసేటప్పుడు ఆ మ్యాజిక్ ఎందుకో స్క్రీన్ మీద అయితే వర్కౌట్ అయితే అవ్వలేదు. అండ్ డైలాగ్స్ మనం చూసుకుంటే కనుక లైక్ ప్రతి ఒక్కరు ఏదో వాగుతుంటే ఇంకా చెప్పాలంటే ఏదో ఒకటి వాగుతూనే ఉంటారు తప్ప ఏది ఒక ప్రాపర్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయదు. లైక్ ఎంఎస్ భాస్కర్ మనం చూసుకుంటే కనుక లైక్ పార్కింగ్ అనే సినిమాలో తనకి చాలా మంచి క్యారెక్టర్ అయితే పడింది, బట్ ఈ మూవీలో కూడా తనకి కొంచెం ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయితే ఉంది, బట్ అది కూడా కొంచెం అయితే వర్కౌట్ అవ్వలేదు. అని ఒక సీన్లో మనం చూసుకుంటే కనుక తనైతే డ్రెస్ మార్చుకుని కూర్చుంటాడు, అది అసలు అర్థమే కాదు. ఇలా అలాంటి ప్రాబ్లమ్స్ కూడా అయితే ఉన్నాయి. లైక్ ఒక సముద్రంలో ఒక బోటులో ఒక మధ్యలో తనైతే బట్టలు మార్చుకుని అయితే వస్తాడు. సో అలాంటి సీన్స్ కూడా కొన్ని అయితే ఉన్నాయి, బట్ అన్నీ మనం పక్కన పెట్టేస్తే బట్ మూవీ మాత్రం డిసప్పాయింట్ చేస్తుంది. అని ఈ మూవీకి నేను ఇస్తాను రేటింగ్ 1.5 out of 5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకా వేరే సినిమా రివ్యూస్ కానీ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.